వైర్లు దొక్కుతారమ్మ పిల్లలు చూడండి. దయచేసి కూర్చోండి. వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తిగా మనకు ప్రొజెక్టర్ ద్వారా సార్ వివరిస్తారు. దాన్ని మనం చెప్పిన దానికంటే మీరు చూసడానికి ఇంకా చాలా బాగా మీకు అర్థమవుతుంది. సో అది వెల్ఫేర్ ఆఫీసర్ గారు నరేష్ సార్ గారు పోషణ పక్షానికి సంబంధించి తను అమూల్యమైన మనము మనుషులం కదా, మనుషులకు ఏముంటాయో జంతువులకు కూడా అవే ఉంటాయి. మనుషులకు జంతువులకు ఒకటే ఒక తేడా ఏంటి చెప్పండి? ఆలోచన. ఆలోచన ఎక్కడికి వెళ్ళి వస్తుంది? దేని ద్వారా వస్తుంది? మైండ్, మెదడు. ఈ మెదడు ఎప్పుడు తయారవుతుంది శరీరంలో? పూర్తి స్థాయిలో పెరగాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎవరైనా ఇప్పుడు మనం 5 years ఇప్పుడు మన శరీరం తీసుకున్నాం అనుకోండి, పుట్టినప్పుడు ఎంత ఉంటాం? సుమారు 1.5 to 3 kgs ఉంటారు. కొందరు చిన్న అంటే తక్కువ పెడుతుంటే 2 kgs ఉంటారు. ఎంత హైట్ ఉంటారు? 40 centimeters, 45 centimeters నుంచి 60 centimeters దాకా కూడా ఉంటారు. కానీ ఎప్పటి వరకు పెరుగుతారు? ఎన్ని సంవత్సరాల వరకు పెరుగుతారు? పుట్టినాక 18 సంవత్సరాల వరకు పెరుగుతారు కదా. తర్వాత కొందరు 18 నుంచి 20 కూడా అబ్బాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.
తర్వాత పెరగడం అవుతుంది. అంటే మన శరీరంలో కూడా 18 సంవత్సరాల వరకు అవయవాలన్నీ పెరుగుతూనే ఉన్నాయి. కానీ పెరిగేది ఒక్కటే ఏంటిది? మెదడు. అది ఎప్పటి వరకు పెరుగుతుంది? ఓన్లీ 2 years, 2 సంవత్సరాలు మాత్రమే మెదడు పెరుగుతుంది. మరి పెరగడానికి ఇప్పుడు మనం చూస్తున్నాం, పెరుగుతూ పోతారా వయసు పెరిగిన కొద్దీ? దాని దేని మీద ఆధారపడుతుంది? పిండి కొద్దీ రొట్టె. అట్లే పోషణ బట్టి పెరగడం అనేది ఉంటుంది. సో మెదడు కూడా ఈ 2 సంవత్సరాల్లో పెరిగినప్పుడు దేని మీద ఆధారపడుతుంది? పోషణ మీద ఆధారపడుతుంది. తల్లి పాలు అంటే బయటికి వచ్చినాక కాదు, తల్లి గర్భం దాల్చినప్పుడు ఆ మొదట డెవలప్ అయ్యేదే బ్రెయిన్. అంగన్వాడీలో మనం ఏం చెప్తున్నాం? ప్రతి గర్భిణికి బాలింతకి 1 పూట భోజనం. అంటే 1 పూట సరిపోతుందా? సరిపోదు. కానీ మినిమం కావాల్సినంత మనం ఇస్తున్నాం. దీనికి అదనంగా, అందుకే మేము చెప్పేది ఏంది, ఇది అనుబంధ పోషకాహారం, పూర్తిది కాదు. మీరు తీసుకునే దానికి అదనంగా ఇచ్చేది. మీరు అందుకే దీనికి అదనంగా ఖచ్చితంగా 3 నుంచి 4 పూటలు ఆహారాన్ని తీసుకోవాలి.